మీరు చూస్తున్నారు తెలంగాణ సమాచార్. 11 జనవరి 2026న పెద్దపల్లి జిల్లాలోని గోదావఖని పట్టణంలో ఇందిరమ్మ ఇండ్ల పట్టాల పంపిణీ మరియు రామగుండం నీటి సరఫరా కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి శ్రీ బట్టి విక్రమార్క గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మరియు సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రివర్యులు శ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, ఐటీ మరియు ఇండస్ట్రీస్ శాఖ మంత్రివర్యులు శ్రీ దుద్దిల శ్రీధర్ బాబు గారు, దేవాదాయ శాఖ మంత్రివర్యులు శ్రీమతి కొండా సురేఖ గారు, ఎస్సీ, ఎస్టీ మరియు మైనారిటీ శాఖ మంత్రివర్యులు శ్రీ అడ్లూరి లక్ష్మణ్ గారు, స్థానిక శాసనసభ్యులు శ్రీ మక్కాన్ సింగ్ ఠాకూర్ గారు పాల్గొన్నారు. అలాగే జిల్లా కలెక్టర్ శ్రీ కోయ శ్రీహర్ష గారు మరియు ఇతర ఉన్నత అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈరోజు పట్టణాలు అభివృద్ధి చెందుతా ఉన్నాయి. చాలా మంది వారి స్థలాలు కోల్పోయి, లేకుంటే కొద్దిపాటి వారి ఇళ్ల స్థలాలు కోల్పోయి, ఇల్లులు కోల్పోయి వారందరూ త్యాగం చేసి సహకరించే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఈ పట్టణానికి సంబంధించిన వాణిజ్యం వ్యాపారం చేసే వారికి కూడా కోరుతా ఉన్నా, అపోహలు పెట్టుకోకండి. ఈరోజు మీరు వాణిజ్యం వ్యాపారం పదింతలు పెరగాలనే రాజ్ ఠాకూర్ గారి ఆలోచన. ఈరోజు మా ప్రభుత్వ ఉద్దేశం, మా ప్రభుత్వ సంకల్పన కూడా ఆ కార్యాచరణలో ఎక్కడ కూడా ముందుకు తప్పకుండా వెనకాడకుండా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తామని నేను ఈరోజు జిల్లా మంత్రిగా మీ అందరికీ కూడా మనవి చేస్తా ఉన్నా. ఈ జిల్లాకు సంబంధించి, ఇదే రామగుండం నియోజకవర్గానికి సంబంధించి ఈరోజు అనేక మంది విద్యార్థులు చదువుకొని ఆ సింగరేణి కార్మికుల కుటుంబ సభ్యులు కానీ వేరే ఇతరత్ర పనులు చేసుకొని అందరినీ చదువుపించుకొని డిగ్రీలు పీజీలు చదువుతూ ఉన్న వారికి ఏదో విధంగా ఉపాధి కల్పించాలనే యోచన ఓ కార్యాచరణ తీసుకొని ముందుకు నడుస్తూ ఉన్నాం. తొందరలోనే వారికి అందరికీ కూడా ఏదో విధంగా వారికి ఉద్యోగ రీత్యా మరి ప్రత్యక్షంగానో పరోక్షంగానో పెద్ద ఎత్తున వారికి ఉద్యోగాలు కల్పించాలనే ఒక సంకల్పంతో పోతా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చూసి మొత్తం దాదాపు 600 కోట్ల రూపాయలు అభివృద్ధి కార్యక్రమాలకి నాంది పలుకుతా ఉన్నాం. 600 కోట్ల రూపాయలు, ఒకటి కాదు రెండు కాదు. రాజ్ ఠాకూర్ గారు ఈరోజు మరి 4th ఫైనాన్స్ కమిషన్కు సంబంధించి, ఫ్లడ్ రిలీఫ్ గ్రాంట్లకు సంబంధించి కానీ, సీవరేజ్ ప్లాంట్లకు సంబంధించి కానీ, రోడ్డు వెడల్పు కార్యక్రమంతో పాటు ఈరోజు అనేక కార్యక్రమాలకు నిమిత్తం మరి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు మరి మనము వారి చేతుల మీదుగా, శ్రీనివాస్ రెడ్డి గారి చేతుల మీదుగా, కొండ సురేఖమ్మ గారి చేతుల మీదుగా, మా లక్ష్మణ్ కుమార్ గారి చేతుల మీదుగా మొదలు పెట్టుకున్నాం. ఈరోజు ఇన్ని చేసినా ఇంకా చేయాలని ఉంటుంది. మనం చేసేది ఈరోజు ఓ పక్షాన దీంతో పాటు చాలామంది ఇల్లులు కావాలి, ఇంటికి సంబంధించిన ఇందిరమ్మ ఇల్లు కావాలి. ఒక్కసారి ఆలోచన చేయండి మీరు. గత 10 సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ఇల్లు కావాలని అనునిత్యం ప్రతిరోజు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతూ అలసిపోయిన వారికి ఈరోజు ఇల్లు కల్పించే కార్యక్రమం చేస్తూ ఉన్న సందర్భంలో నేను మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను. దాదాపు ఈరోజు 600 మందికి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే కార్యక్రమానికి నాంది పలికారు మీ శాసనసభ్యులు. మరో 600 మందికి, అతను నేను అనుకుంటా మా శ్రీనివాసరెడ్డి గారు హౌస్ సైట్స్ ఇక్కడ ఎక్కడ ఇచ్చిండ్రో లేదు కానీ రామగుండంలోనే 600 మందికి కొత్త ఇళ్ల పట్టాలు ఇచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఇంకా చాలామంది ఉండొచ్చు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మన హౌసింగ్ మంత్రి అయిన మరి శ్రీనివాస్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం నియోజకవర్గానికి 3500 ఇల్లు ఇస్తామని వారు చెప్పారు. ఈ 3500 ఇల్లులు అర్హత గల నిరుపేదకే ఇవ్వటం జరుగుతుంది. ఖచ్చితంగా కూడా అనేక సందర్భాల్లో చెప్పినాం. రాజ్ ఠాకూర్ గారు వస్తూ ఉంటారు, వారిపైన మరి ఇబ్బంది పెట్టే ప్రయత్నం మా సహచరులు అందరూ కూడా అప్పుడప్పుడు చేస్తూ ఉంటారు. కాంగ్రెస్ పార్టీకి పని చేసినాం, మాకు ఇల్లు కావాలని.
డెఫినెట్లీ వాళ్ళకు కూడా ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇస్తాం. ఎవరికైతే పూరి గుడిసె ఉంటుందో, ఎవరికైతే ఇల్లు లేవో, ఇల్లు లేక ఇబ్బంది పడతా ఉన్నవారికి ఫస్ట్గా గుర్తించే బాధ్యత రాజ్ ఠాకూర్ తీసుకున్నాడు కనుక ఈరోజు అందరు కూడా ఓపికతో ప్రతి సంవత్సరం 3,500 ఇళ్ల చొప్పున రాబోయే 3 సంవత్సరాలు 3.5 సంవత్సరాలు ఈరోజు మరి హౌసింగ్ కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో ఇచ్చే కార్యక్రమం కూడా చేస్తాం. మన ముందుంది చాలా సమస్యలు ఉంటాయి. ప్రభుత్వం అంటే సమస్యలు